వెతకడానికి దొంగలుగా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ లో కొంతమంది బీఆర్ఎస్ కు సంబంధించిన కోవట్లు మా దగ్గర ఉన్నారు, వాళ్ళ సంగతి తెలుస్తూ ఉన్నారు. సరే మార్పు వచ్చేసింది, మార్పు అధికారంలోకి వచ్చేసరి కన్వీనియంట్ గా అది మర్చిపోయారు. సరే కోవట్లు మర్చిపోయి ఇప్పుడు ఏదో మీరు మళ్ళీ కొత్తగా ఏదో చెప్తూ ఉన్నారు. అంటే వెతుకుతారట ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఎవడు ఎట్లా దోచుకుండో ఒక్కరిని వదిలేది ఉండదు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. చెప్పను నేను ఇప్పుడు కాదు, రేపు లెక్కలు వస్తాయి కదా. అంటే మీరే కేటగిరికల్ గా మీరేమన్నారు, మేము ప్రజాపాలన చేస్తాం, మీరు రివెంజ్ పాలన చేయమన్నారు. అరే నేనేమంటున్నాను, మీరు ఎట్లన్నారంటే వాడు ఏదో తిన్నట్టు కానీ వదిలేరు సార్, ఇప్పుడు మాత్రం పాలన చేయరు. 1,49,000 కోట్లలో ఒక్క మోటార్ కాస్ట్ 2 కోట్లు ఉంటే 4,50,00,000 పెట్టి మోటార్ తీస్తారు మీరు. దయాకర్ గారు ఏంటి మీ పాలన? బహుశా మీకు ఐడియా ఉందో లేదో, కాంగ్రెస్ పార్టీకి మా వాళ్ళు ఇచ్చింది ఆర్డర్, అది BHEL కి ఇచ్చింది. ఎవరైనా ఏనియండి, ఇప్పుడు రాఫెల్ వాళ్ళు చేసినట్టే. రాఫెల్ వాళ్ళు చేసినట్టే. అంటే ఒక మాట చెప్తాను సార్, భూములు ఒక మాట ఎంత దారుణంగా ఉంటాయంటే, ఒక మాట పవర్ లో అవినీతి జరిగిందని మాట్లాడతారు వీళ్ళు. పవరు ఎవరి దగ్గర పర్చేజ్ చేసినా మేము ఛత్తీస్గఢ్ దగ్గర. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ఎవరు గవర్నమెంట్ అండి? కాంగ్రెస్ గవర్నమెంట్. G2G అనేటువంటి కండిషన్ లో, అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అనేటువంటి కండిషన్ తీసుకుని అందులో కూడా అవినీతి చేసినమాట. అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ అవినీతి చేసిందా? కాంగ్రెస్ పార్టీ అక్కడ అవినీతి పాల్పడిందా? వీళ్ళ ఆరోపణలు ఎంత దారుణంగా ఉంటాయి. ఈ ఆరోపణలకు అర్థం ఉండాలి కదా. మీ టైం ఉంటే స్వేద సౌదా 420 మీద ఒక 2-3 అవర్స్ అప్పుడు పెట్టారు కదా, మొన్న పెట్టినట్టు మీరు దయచేసి తొందరగా డేటా మీరు కలెక్ట్ చేయండి. మేము రెడీ ఉన్నాం, ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేయండి. 10 గంటల వరకు కుమార్ రెడ్డి గారు లాగా కుమార్ రెడ్డి గారు ఇంకా నేను ప్రిపేర్ అయ్యి రాలేనట్టుగా మాట్లాడుతున్నాను. వీళ్ళు బుక్కులు తెచ్చుకోమని లెక్కలు రెడీ ఉందంటున్నారు. ఇట్లా వస్తాడు. నేను రెడీ ఉన్నాను. ఏ రంగంలో మీరు ఎంత దోచుకుంటారో నేను చెప్తాను. గవర్నమెంట్ వస్తాయి, గవర్నమెంట్ లెక్కలు వస్తాయి, ప్రొసీజర్ ఉంటుంది దానికి. మీ యాజమాన్యాన్ని పర్మిట్ చేయమని చెప్పండి. పెట్టండి, రేపే పెట్టండి. లేదంటే అన్ని వివరాలు పర్మిట్ చేయమని చెప్పండి. 9 తర్వాత పెట్టమని నేను చెప్తా. నేను ఒక మాట చెప్తా, మీరు 9 తర్వాత 7 to 8 అయింది కదా, గంట రెస్ట్ తీసుకుని 9 to 11 పెట్టండి. నేను చెప్తా వాళ్ళ అవినీతి అక్రమాలు రేపు అదే రిపోర్ట్ కు వస్తుంది. ఎందుకంటే